వెల్కమ్ టు విజిల్. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడే అనేక సంఘటనలు నేటికి ఉత్తర భారతదేశంలో నమోదవుతూనే ఉంటాయి. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణ భారతదేశం పరిస్థితి పూర్తిగా భిన్నం. కానీ స్వతంత్రానికి ముందు, స్వతంత్రానికి తర్వాత పరిస్థితుల్లో మార్పు రాని పాలెగాళ్ల అమానవీయ సంస్కృతి నేటికి కొనసాగుతుంది. బ్రిటిష్ పాలనలో మేజర్ జనరల్ సర్ థామస్ మన్రో నాటి సీమ పాలెగాళ్లను ఎందరినో ఉరితీయించాడు. సర్ మన్రో ఆ పాలెగాళ్లను ఇంగ్లీష్లో ఫ్యాక్షనిస్టులు అని సంబోధించాడు. దేశానికి స్వతంత్రం సిద్ధించినా తెలుగునాట పాలెగాళ్ల సంస్కృతి నేటికి కొనసాగుతూనే ఉంది. అందుకు అంతులేని ఉదాహరణ తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి వ్యవహారం. పెద్దజీరు మఠంలో హెడ్ క్లర్క్గా పనిచేసే సివి రవికుమార్ పరకామణి విభాగంలో ఎవరు నియమించారు? $900 నోట్లను దొంగతనం చేస్తుండగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన దొంగ నేటి వరకు ఎందుకు అరెస్టు కాలేదు? అరెస్టు కాకపోవటం వెనుక ఎవరి హస్తం ఉంది? $900 దొంగ ఏకంగా మార్కెట్ వాల్యూ 40 కోట్ల ఆస్తిని టీటీడీకి దానం చేయటానికి ఆ దొంగ ముందుకొస్తే ముద్దు పెట్టుకున్న టీటీడీ చైర్మన్ ఎవరు? రవికుమార్ది క్లర్క్ ఉద్యోగం. మరి రియల్ ఎస్టేట్లో 100 కోట్ల పెట్టుబడి వరద వెనుక ఉన్న అసలు పెద్ద మనుషులు ఎవరు? దొంగతనం కేసులో దొంగను అరెస్టు చేయకుండా ఆదిలోనే నీరుగార్చి ఆపై రాజీ లోక్ అదాలత్లో కేసు కొట్టేసే వరకు సాగిన కుట్రలో అసలు భాగస్వాములు ఎవరు? నాడు దొంగను పట్టుకున్న నాటి టీటీడీ అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి సతీష్ కుమార్ కొద్ది రోజుల క్రితం జరిగిన విచారణలో ఎస్పీ చైర్మన్ల గుట్టు విప్పేశాడా? మరుసటి రోజు విచారణకు హాజరవ్వాల్సిన సతీష్ కుమార్ విగతజీవిగా మారటం వెనుక కుట్రకోణం దాగి ఉందా? వైసీపీ నాయకుడు కరుణాకర్ రెడ్డి కంగారుకు కారణం ఏంటి? పరకామణి కేవలం ఉత్త దొంగతనం కేసు కాదు, 100 కోట్ల కుంభకోణం. అది పక్కా పాలెగాళ్ల గ్యాంగ్ ఆపరేషన్. పరకామణి కేసులో విచారణ ఎదుర్కోవాల్సిన అధికారులు కూటమి ప్రభుత్వంలో కీలక స్థానాల్లో నేటికి కొనసాగుతున్నారా? అనునిత్యం హిందుత్వ, పేటెంట్ రైట్స్ మావే అని చెప్పుకునే రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు గప్చుప్ రహస్యం ఏంటి? ఈ మొత్తం ఎపిసోడ్లో విలన్లు పాలెగాళ్ళు అయితే హీరోలు మాత్రం తిరుపతి జర్నలిస్టు శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాత్రమే. పరకామణి గుట్టు రట్టు చేసిన దోషులను చట్టం ముందుకు తీసుకొస్తే దేశ ప్రతిష్టను, న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని చాటి చెప్పడంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీర్తి అజరామరం. సాక్షి పత్రిక మదపురాతల గుట్టు విప్పేసే పరిశోధాత్మక కథను విజిల్ ప్రేక్షకులకు ప్రత్యేకం.